స్తోత్రం. ఉపవాస ప్రార్థన మొదటి రోజు దేవుడి సన్నిధిలో వచ్చి పాటలు పాడి ఆరాధించారు. సుందర వాక్యము, మంచి వాక్యం దేవుని దాసన వల్ల మనకిచ్చిన దేవునికి స్తోత్రం. ప్రార్థనలు దేవుడు బిడ్డలు చేయవలసిన ఒక పని స్తోత్రం చెప్పాలి. ఆ స్తోత్రం చెప్పడం వలన మనకు గొప్ప విడుదల కలుగుతున్నారు. కొన్ని అంశాలు బట్టి దేవదాసులు చెప్పారు. దేవునికి స్తోత్రం. వచ్చిన నెల మనకి 21 రోజు ఉపవాస ప్రార్థన ఉంది. దేవునికి స్తోత్రం. మంగమ్మ గారు కూడా అది చెప్పారు. అయ్యగారు 21 రోజు ఉపవాస ప్రార్థన పెట్టిస్తే బాగుంది అని చెప్పారు. నాకు దేవుడు కూడా ఎలాగంటే ఒక తలంపు వచ్చింది. వచ్చిన నెల మనకి 7వ తారీఖు కానీ స్టార్ట్ చేస్తామని అనుకున్నాను. దేవునికి స్తోత్రం. 21 రోజు ఉపవాస ప్రార్థన అందరే 21 రోజు ఉపవాస ప్రార్థన చేయొచ్చు. ఫుల్గా 21 రోజు తినకుండా ఉపవాస ప్రార్థన చేయొచ్చు. ఆత్మీయంగా ఒక పూట తినేసి ఉపవాస ప్రార్థన చేయొచ్చు. ఇది కూడా పడుతుంది. ఉపవాస ప్రార్థనలో 21 రోజులు ఒక పూట తినేసి ఉపవాస ప్రార్థన చేయొచ్చు. 7 రోజులు ఉపవాసం చేయొచ్చు. 14 రోజులు అది నీ ఇష్టం. నీకు నీ ఇష్టం కలిగినట్టుగా ఉపవాస ప్రార్థనలు పాల్గొందని స్తోత్రం. 21 రోజు దేవునికి స్తోత్రం. అందరూ దాని గురించి ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థన గొప్ప విడుదల కలగాలి. సంఘానికి మాత్రం కాదు, కుటుంబానికి, వ్యక్తులకి, మనం నివసించిన ఈ పట్టణములకి కూడా దేవుడు విడుదల కలిగినట్టుగా దేవుడి ఊళ్ళో ప్రార్థన చేయాలి. ఆ విషయం మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. దేవునికి వందనాలు. సరే అండి, నీది ముందు నేను చెప్పిన వాక్యమే అది. ఒకసారి కూడా చదువు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వాక్యం. నేను ముందుకు నేను చెప్పింది ఆ వాక్యం మళ్ళీ ఒకసారి కూడా. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యములను జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యమును తినివేసిన సంవత్సరముల పంటలను మీకు మరలా ఇత్తును. దేవుని స్తోత్రం. దేవుడు మనకు I will compensate you for the years that the swarming locust has eaten, the creeping locust, stripping locust, and the growling locust, my great army which I sent among you. అంటే దేవుడు చెప్పిన ఒక మాట వినండి. నేను నీకు మరలా కంపెన్సేట్ చేసేస్తాను, తిరిగి ఇస్తాను. ఏది నష్టపోయినవన్నీ, అదే ఏది నష్టపోయినదో ఆ సంవత్సరము ఒక్క రోజు లోపల అది మొత్తం ఏమవుతుంది. స్తోత్రం. ఈ ఇశ్రాయేల్ ప్రజలు అది చరిత్రలో నేను దిగడలేదండి. అది గురించి మీరు ఇప్పుడు నేను చదివినది చిన్న ప్రవక్తల గురించి. ఇప్పుడు మన చిన్న ప్రవక్తలు 12 పుస్తకం. చిన్న ప్రవక్తలు ఎంత ఉంది? 1200 ఉన్నారు. స్తోత్రం. ఇప్పుడు ఆ చిన్న ప్రవర్తనలో ఒక ప్రవర్తన ఏంటి? యోవేలు అండి. ఆ యోవేలు గారు చెప్పిన ఒక మాట ఎందుకు అలాగా వచ్చిందంటే, దేవుడు చెప్తాను నా సైన్యం. అప్పుడు నా సైన్యం అని ఎవరు? మీరు మనుషుడు కాదు, దేవుడు సైన్యం. అంటే అక్కడ రాయబడిన 4 సైన్యం గురించి అక్కడ రాయబడింది. 1 మిడతలు, 2 గొంగలి పురుగులు, 3 పెసర పురుగు, 4 చీడ పురుగులు. 4 పురుగుల వలన ఇశ్రాయేల్ ప్రజలకు ఏమైంది? అన్ని నష్టం అయిపోయింది. ఆ నష్టం కలిగినది దాన్ని ఆ సంవత్సరములు నీకు దేవుడు మరలా ఇస్తాడని దేవుడు చెప్తున్నాడు. అది దేవుడు మనకు మరలా ఇవ్వాలంటే మనం దేవుని దగ్గరికి తిరిగి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుడే పంపించినది ఏదో మనకు కలిగిన కాబట్టి మనకు నష్టం కలుగుతున్నారు. నేను చెప్పిన అర్థమైందా? దేవుడు పంపినది మనకు వస్తుంది, లేకపోతే ఏమీ మనకు రాదు. అవును కదా? సాతానికి దేవుడు చెప్పారు కదా. ఏం చెప్పారు? యోబు ఇంటికి సాతాను అడిగేది నేను యోబు ఇంటికి వెళ్తామని చెప్పినప్పుడు దేవుడు చెప్పారు మీ ఎల్లుమని చెప్పారు. కాబట్టి సాతాను ఇంటికండి ఆడికి ఉన్నదాన్ని మొత్తం ముట్టారు. అన్ని ఉన్నదాన్ని మొత్తం ముట్టారు. ఇంకేం ముట్టలేనిది అంటే అంటే భార్యకి ముట్టారు, అదే శరీరంలో ముట్టారు, ఆస్తికి ముట్టారు, పిల్లలకి ముట్టారు, మొత్తం ముట్టారు. అప్పుడు దేవుడు తెలియకుండా
అలాగే అయితే మనకు నాకు నీకు కలిగినదినే ఎవడు తెలిసి ఉన్నాడు. అది తెలిసి ఉండినప్పుడు నీ అది తెలియలేదు, నీ అది తెలియాలి. మీరు తిరిగి రండి, మీరేం చేయాలి? ఆ సైన్యములు తొలగిపోవాలి. దేవుడు మనకు నష్టం కలిగిన ఆ శక్తి మన నుండి ఏమవ్వాలి? తొలగిపోవాలి. బైబిల్ రాయబడింది యోనా గ్రంథములు 3వ అధ్యాయం 10వ వచనం కూడా మీరు చదివితే కొన్ని కూడా అర్థం అవుతున్నారు మీకు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చెయ్యదు. అదే దేవుడు మాట ఇచ్చిన కీడు దేవుడు రప్పించినది, ఆ మాట ఇచ్చింది మనకేమవదు. చెయ్యను. దేవుడు మనకి రప్పించిన సైన్ చెయ్యను. ఎందుకు చేయను? నీ తిరిగిన కాబట్టి, మనము తిరిగిన కాబట్టి చెయ్యను అని దేవుడు చెప్పినది దేవుడే చేయను. చెయ్యను. దేవునికి స్తోత్రం. నీ ఎలాగ నమ్ముతున్నారు లేదో నాకు తెలీదు. నేను పూర్తిగా నమ్మినది, నాకు కలిగినది అన్ని దేవుడు తెలిసినదే నాకు వచ్చినది. తెలియకుండా ఏమీ జరగదు. అందుకని దినములో యోబేలు గారు చెప్పినది, మీకు నష్టం కలిగిన నా సైన్యం ఉంది కదా, ఆ మహా సైన్యములకి దేవునికి సైన్యం వేరే ఉంది, ఇది మాత్రం కాదు. నిర్గమకాండము 23వ అధ్యాయం 27వ వాక్యం అంటే చూడండి. అది ఆయన విక్రమం చెప్పారు. అది 23లో 27వ వాక్యం. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోగు స్వదేశముల వారికి సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను. నీ ముందుకు వెళ్తున్నాడు. నీకున్న అక్కడ ఉన్నవారు ఉన్నారండి, కనానీరు, హిత్యరు, ఆడికి నేనేం చెయ్యొద్దు, నేనే చెయ్యిస్తున్నాను. నేను పంపిస్తుంది ఎవరికి అంటే చూడండి. అప్పుడు ఈ పచ్చపురుగులు మాత్రం కాదు దేవుడు సైన్యం, కందిరీలు కూడా దేవునే సైన్యం. దేవునికి స్తోత్రం. మనం తిరగడానికి రెడీ అయితే దేవుడు పంపించడానికి రెడీ. మనం తిరిగితే దేవుడు విడుదల ఇస్తుంది, మనం తిరిగితే దేవుడు అద్భుతం చేస్తుంది. ఎందుకు దేవుడు బిడ్డల కుటుంబంలో జీవితంలో ఎందుకు సమస్య కలుగుతున్నారో మనం దేవుడు వైపు తిరగడానికి దేవుడు కోరుకున్నాము. అది తెలిసి మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో మారు మనసు పొందడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. దానికని యోబేలు చెప్పి సైన్యం మారాలంటే ఏం చేయాలి? 2వ అధ్యాయం 12 నుండి కిందకి చదవమ్మా. 2వ అధ్యాయం 12 నుండి యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 12. ఇప్పుడైనను కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. అదే దేవుడు చెప్పి ఇది మారాలంటే స్తోత్రం. ఇప్పుడు నీ ఏం చేయాలి? ఉపవాసం. ఒకటి ఉపవాసం. అంటే ఉపవాసం అంటే ఉపేక్షించండి. ఏదో ఉపేక్షించాలి, ఏదో ఉపేక్షించాలంటే అది ఉపేక్షించండి. 2 పాపం అంటే అంటే పశ్చాత్తాపం. స్తోత్రం. ఉపేక్షించాలి, పశ్చాత్తాపం. 3 వాక్యం దేవునికి స్తోత్రం. 4 సమర్పణ. అని నేను చెప్పిన మాట ఒకసారి చెప్పు. 1 అమ్మా ఉపేక్షించడానికి ఇష్టం ఉందా? నేను చెప్పిన షుగర్ ఉన్నా కాబట్టి ఆగారం ఉపేక్షించడానికి కావదండి. ఉపేక్షించి చూడండి. డాక్టర్ గారు కూడా అలా చెప్తున్నారు, ఉపేక్షించండి. ఒక పూట తినండి, నో ప్రాబ్లం. అది ఉదయం ఒక పూట నీ తినండి, తర్వాత మీరు తినకుండా కూర్చోండి, ఏమవుతుంది? అది చేయడం వలన మనకు కూడా ఉపేక్షించడానికి మనకి ఇష్టం లేదు. ఇన్ని సమస్యలు దేవుడు ఆయుష్ నీకు ఇచ్చారు. నీ అన్నసారి దేవుని సన్నిధిలో ఉపవాసం చేశారు. ఆహారం ఉపేక్షించడానికి ఇష్టం లేదు, నీకన్నా ఇష్టం లేదు. నీ తిని దేవునికి స్తుతించాలి. ఒక వాక్యం పట్టుకొని పోనండి. ఉపేక్షించండి. ఏదైనా ఆహారం మాత్రం కాదు, దేవునికి ఎదురుగా ఏదైనా ఉంటే రెండవది ఉపేక్షించగా చేసిన గురించి ఒక అది ఉందా మనకు? పశ్చాత్తాపం అంటే మనకు ఉందా?
వాక్యం అన్నీ తీసుకొని చెప్పడానికి దిగిన పశ్చాత్తాపం ఎక్కడ ఉంది? బైబిల్ ఉందండి, కొరింథీ పత్రికలు ఉంది, స్తోత్రము, మత్తయి సువార్తలు ఉండి పశ్చాత్తాపడి ఆ తండ్రి ఎవరి పొలం మీద వెళ్ళి పని చేయడాని చెప్పినప్పుడు ఆ కుమారుడు వెళ్ళకుండా మేము మరలా పశ్చాత్తాపడి వెళ్ళిందండి. మనకేముండాలి? చెయ్యిన తప్పు గురించి ఇంకేముంది? స్తోత్రాలు. ఒకడు భార్యకి కొట్టారు, ఆడేం చేయలేదు. భార్యకి కొట్టారు, మళ్ళీ కలిసిపోయారు, ఆడేం చేయలేదు. ఆ విషయం గురించి ఒక్క మాట కూడా ఎన్ని ప్రార్థన చేసిన కానీ అది పోదు. నీ చేసిన కానీ నీ పాటలాడింది నీకు దానికి పశ్చాత్తాపడండి. మరలా నేను చెప్తున్నారండి, దేవుడు రప్పించిన సైన్యం పోగాలంటే పశ్చాత్తాపం మనకు అవసరం. అన్నిలకి అది ఉండదు, దేవుని బిడ్డలకే పశ్చాత్తాపం వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన చెప్పినది చెయ్యినది అన్నికి పశ్చాత్తాపడండి. స్తోత్రం కలిగిన దేవునికి మనుషుల దగ్గర పశ్చాత్తాపడండి, దేవుడి వైపు కూడా నీ పశ్చాత్తాపం. దేవుడు పశ్చాత్తాపడుతున్నారు, నీ ఎందుకు పశ్చాత్తాపడరు? ఇప్పుడు మనం చదవారు కదా, నీకు రప్పించిన విషయం గురించి నేను పశ్చాత్తాపం అంటే మనుషులు కాదు దేవుడు అంటే దేవుడు పశ్చాత్తాపం పడుతున్నారు అంటే దేవుడు పశ్చాత్తాపం పడితే మనం కూడా ఏం చేయాలి? నేను చెప్పిన అర్థం అవుతున్నారండి. నేను మెల్లమెల్లగా చెప్తున్నాను, నీ పశ్చాత్తాపడాలి. మూడవది వాక్యం తినండి. ఏంటంటే నీ చెప్పిన వాక్యం అంటావు. నీ ఇంటిలో వాక్యం నీకు చదవడానికి తెలియలేకపోతే ఇప్పుడు మొబైల్ లెక్కించవచ్చు. ఒడియా బైబిల్ లేదమ్మా నీ చేతులు ఉందా ఒడియా బైబిల్? విన్నుతున్నా అలాగ విన్నా. ఈ సినిమా సీరియల్ చూడకుండా ఇది కూడా వింటే మనకు కొంచెం బుర్ర బాగా అవుతుంది. వాక్యం వినండి, అదేంటి ఆడియో బైబిల్ వాక్యంలో వినండి. లేకపోతే చదవడానికి తెలిసిన వాడే చేయాలి, చదవండి. చదవడం కాదు, సమర్పణములకి రండి. ఏది? నీ శరీరం సమర్పించండి. నీ శరీరంలో ఉన్న అవయాలను చేయాలి. నీ నాలుక, నీ కన్ను, నీ ముక్కు, చెయ్యి అన్ని దేవుని కోసమే చేయాలి. అదొక రోజు కాదు, రోజు సమర్పించాలి. కొందరు ఒక్కసారి సమర్పిస్తే మళ్ళీ ఏం చేయలేదు, రోజు సమర్పించాలి. సోదరు అప్పుడు ఈ యోబేలు ఏం చెప్తున్నారే, మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఉపవాసంతో తిరగాలి. సోదరు ఉపవాసం ఎవరు తిరగాలి? అవి మొదటి అధ్యాయములు చదివినప్పుడు యాజకులు తిరగాలి, ఉపవాసం చేయాలి. వివాహం చేసిన వారిని కూడా ఏం చేయాలి? వారి వివాహం చేసి ఉన్నారు వెంటనే వాళ్ళు కూడా ఏం చేయాలి? వాళ్ళ పిల్లలు కూడా ఏం చేయాలి? తల్లిలు కూడా ఉపవాసం చేయాలి. సోదరం ఎందుకు? ఇది మారాలి. ఏది? రేవుడు రప్పించిన ఆ సైన్యం మారాలి. మారడానికి దేవుడి బిడ్డలు అందరూ ఏం చేశారు? ఉపవాసము చేయడానికి సిద్ధపరచారు. ఎలాగా ఉపవాసం చేసి ఉన్నారు? అదే 12వ వాక్యం. ఉపవాసం ఏం పని? ఎప్పుడు కన్నీరు వస్తుంది? వాటిని చేయనప్పుడు, మిరచకాయలు ఉల్లికాయలు కోసినప్పుడు కన్నీరు. అది లేకపోతే నీకు ఎప్పుడైనా కన్నీరు వస్తుంది? ఎవరైనా రెండు తిట్టితే కన్నీరు వస్తుంది, తిట్టిదే అవుతుంది. వాళ్ళు అలాగ అనొచ్చా? అది కాదు, ఆ కన్నీరు కాదు, నీ కన్నీరు. ఈ కన్నీరు ఉపవాసములకు వచ్చినప్పుడు నీకు రప్పిస్తామని సైన్యములకు చూసి నీకు నాశనం కలిగేది, నా జీవితం నష్టం కలిగిందండి తెలిసి మనిషిని బాధిస్తుంది. ఆ కన్నీరే మనిషిని ఓదారుస్తుంది. కన్నీరే మనిషిని బాధిస్తుంది. ఆ కన్నీరే మనిషిని ఓదారుస్తుంది. కన్నీరే కాదనుకుంటే కరువైపోతుంది. కన్నీరే కాదనుకుంటే ఓదార్పే కరువైపోతుంది. దేవుడు కన్నీరు అది భయంకరవాదం. దేవుని మనకి ఈ దినములు కన్నీరు కావాలి. స్తోత్రం. ఉపవాసములు వచ్చినప్పుడు దేవుడు సన్నిధిలో ఏడుచుకొని ఎలాగ ఏడియాలి? దేవుడు చండి బిడ్డలు ఎలాగా ఏడుస్తున్నారు, అదే విధంగా దేవుడు సన్నిధిలో కన్నీరుతో ఏం చేయాలి? ఒక ప్రార్థనలోనికి నడిపింది. నీ కన్నీరు ఒక ప్రార్థనే అండి.
కన్నీరు యొక్క ప్రార్థన. దేవునికి స్తోత్రం. దానికి ఏం లేదు, మాట లేదు, మాటలు. అది హృదయములుంటే హృదయములు బాగా కదిలింపుకి వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, తట్టుకోలేనప్పుడు కన్నె బయట నుండి ఏమవుతున్నారు, కన్నీరు. స్తోత్రం కలిగి అదే విధంగా ఒకరి ప్రార్థన మనలోనికి రావాలి. కన్నీరు ప్రార్థన. స్తోత్రం గల ఉపవాసములు వచ్చిన వారికి కన్నీరు ప్రార్థన రావాలి. తర్వాత దుఃఖించచ్చు మనస్పూర్వకముగా తిరిగి నా యొద్దకు ఎలాగా తిరగాలి? మనస్ఫూర్తిగా, మనస్ఫూర్తిగా. With fasting, weeping and mourning until every barrier is removed and the broken fellowship is restored. ఏం చేయాలి? ప్రతి సరిహద్దులను ఇరిగినంత వరకు, సహవాసములో తిరుగుతాను వచ్చినంత వరకు కన్నీరు, ప్రార్థన, ఉపవాసం. చెప్పండి పూర్ణంగా, సంపూర్ణంగా. అవును కదా? ఆ పదములకి మనస్ఫూర్తిగా, ఆ పదమనికి ఎన్ని అంటరాలు వేయాలి. అదే అక్కడక్కడ నిలబడడానికి ఇష్టం ఉంది, కానీ నా విషయం అది కదా, కిందకి వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే అలాంటి ఒక ప్రార్థన మనకు అవసరం, అలాంటి ఉపవాస ప్రార్థన మనకు అవసరము. దేవునికి స్తోత్రం కలిగింది. కనుక ఈ కాలంలో అటువంటి కన్నీరు లేదు, ప్రార్థన లేదు. దేవునికి స్తోత్రం. మనస్ఫూర్తిగా ఏం చెయ్యను, దేవుని వైపు తిరగలేదు. చదవండి, 12వ వాక్యం ఉంది కదా, చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనసు పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. మనసు పూర్వకంగా, మనస్ఫూర్తిగా ఏం చేయండి. తిరిగి అంటే అడగ కాదు, తిరిగి అంటే నీ ఇలాగ నడిచి వెళ్తున్నారు. ఇలాగ నడిచి వెళ్ళినప్పుడు ఆ దేవుడి సన్నిధిలోకి తిరిగారు. మనస్ఫూర్తి ఇలాగ తిరగడం. ఏది దిశలోకి నేను నడిచి వెళ్ళారో ఆ దిశ నడిచినప్పుడు అదే తిరగడం. స్తోత్రం. అదే తిరగడం. తిరిగి అని చెప్పడం. అదే దేవుని వైపు. ఇప్పుడు నీ దేవుని వైపు కాదు, దేవుడి వైపు కాదు. ఇప్పుడు దేవుడు ఏం చేయండి, దేవుడి వైపు నీ వీపి చూస్తున్నాడు. ఆ వెనకేలు కాదు, వీపి. ఆ వీపి కాదు దేవునికి అవసరం, నీ ముఖం దేవునికి కావాలి. ఆయన దగ్గరికి తిరగండి. దేవుడి వైపు తిరగడానికి దేవుడి బిడ్డల శరీరం ఏం చేయాలి, ఆ మనస్ఫూర్తిగా తిరగడానికి ప్రయత్నించండి. ఒకరు చెప్పినది కాదు, నేను చెప్పిన, అయ్యగారు చెప్పిన కాబట్టి నేను ఒకడు ఏం చేయాలి, యేసయ్య కొండలకి ప్రార్థన చేశారని వాక్యం చెప్పినప్పుడు ఒక కుర్రాడికి అయ్యగారు చెప్పారు కదా కొండ ఎక్కి, నేను కూడా వెళ్ళి కొండ ఎక్కాను. ఒక రోజు, 2 రోజు కొండ ఎక్కారు, విన్న మళ్ళీ రోజు అడగండి ఏం చేయలేదు. నేను చెప్పాను అనుకోండి, వాక్యం చెప్పినట్టుగా తిరగడానికి ఇష్టం ఉంది, తిరగండి. ఆ తిరిగినది నీకు ఆయన కిందకి వచ్చినప్పుడు నేను చెప్తానండి, తిరిగితే దేవుడు చెయ్యబోతున్న గొప్ప పని ఉంది. తిరిగితే దేవుడు గొప్ప పని చెయ్యబోతున్నా. తిరిగిన వరకు దేవుడే చెయ్యను. ఈ ఉపవాస ప్రార్థన మొదటి రోజు నీ దేవుని వైపు తిరగడానికి రెడీ అయితే దేవుడు నీ కోసం గొప్ప పని చేయబోతున్నాడు. ఇప్పుడు వరకు మనుషులు చేయలేని పని దేవుడు చేయబోవడానికి రెడీగా ఉంది. ఎందుకంటే తిరగడానికి రెడీ అవుతుంది. దేవుడు నీ కోసం నిలబడి చేయడానికి ఆయన రెడీ. స్తోత్రం కలిగినగా సంఘబిడ్డలు ఎంతకల్లా తిరగలేదు. దేవునికి స్తోత్రం. అంటే అయ్యగారు నా కొందరు ఆంటీ వచ్చినప్పుడు మీరు ఏడిచినట్టుగా నాకు ఏడుపు రాదు. ఆంటీ ఉన్నప్పుడు అయ్యగారు నాకే చెప్తాండి, ఏమండి మీరు ఇలాగ ఏడుస్తున్నారు, నాకు అంతకంటే ఏడుపు అది ఏడుపు రావాలంటే కొందరికి ఎలాగ రాలేదని నాకు అడిగితే నాకు తెలియదు. నాకు బాగా ఏడుపు వస్తుంది. దేవునికి స్తోత్రం. అది బైబిల్ చదివినప్పుడు, ప్రార్థన చేయనప్పుడు ఏడుపు అంటే అదే ఇంకా ఏది టైం లేదు. ఏదైనా ఒక చిన్న పాట ముక్క చాలు, మాత్రం ఒక పదం చాలు నాకు. అది గడిగడికి ఆ పాట, మీరు మొత్తం పాట రానికి నాకు అవసరం లేదండి. నాకు చిన్న ముక్క చాలు. అది తగిలి 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 ఏమండి అది మనుషులకి ఏమవుతున్నారు, ఆ హృదయంలో వేదనపడి కన్నీరు వచ్చిన దేవునికి స్తోత్రం కలిగింది కాదు. అది ఎక్కడ బండిలు వెళ్ళినప్పుడు, కార్ల పాట, కొన్ని పాట అజిది పర్యటనకు నాకు లేదు, నాకు ఇష్టం లేదు. కొన్ని పాట తగులుతుంది, మళ్ళీ వేయడా అంటారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అది ఏదో ఒక ముక్క నన్ను తగులుతున్నారు, అప్పుడు నాకు ఏగినది. అలాగే నీకు ఏడుపు రావాలి. దేవుడి వైపు తిరిగండి. స్తోత్రం కలిగిన గాక. మా దేవుడు అద్భుతం చేయల దేవుడు. తిరగండి.
పాట ఉంది, తిరిగి రమ్ము సోదరా, తిరిగి రమ్ము సోదరా అంటే తెలుగులో ఒక పాట ఉంది. మీకు అందరికీ తెలుసా తెలియదు, నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. తిరిగి రమ్మంటే సోదరా, స్తోత్రం. తిరిగండి దేవుని వైపు, స్తోత్రం కలిగినగా. నేను చెప్పిన మాట అండి, మన సంఘములు అటువంటి వారికి చాలా సంఘములు చాలా మంది వస్తున్నారు, ఆరాధన చేస్తున్నారే, వస్తున్నారండి. ఆడికి ఏం నెమ్మది లేదు, మనసులో ఏం లేదు. వస్తున్నారు ఏదో ఒక యంత్రంగా, మిషన్గా వచ్చి కూర్చున్నారు తప్ప ఆడికేం లేదు. స్తోత్రం. నేను బైబిల్ క్లాస్ అక్కడ విక్రమరావు నేర్పించినప్పుడు, విక్రమరావు మన అర్థంలో నేర్పించినప్పుడు కొందరు ఏం చెప్పారు, ఆడికాంత అది నేను చెప్పినదా పాస్టర్ కూడా అర్థం అవ్వలేకపోతున్నారండి. దేవునికి స్తోత్రం. ఆత్మీయుడిగా మారు అని ఆ అంశాన్ని బట్టి నేను చెప్పినప్పుడు ఎంత కరెక్ట్గా నేను చెప్పానంటే, ఆడికి మాత్రం కాదు నాకు ఆ వాక్యం తగిలింది. నేనే చెప్పుతున్నారు కానీ ఆ వాక్యం నా హృదయంలోకి ఏమవుతున్నారు, తగులుతున్నారు. స్తోత్రం కలిగింది. మీరు ఊహించిన అయ్యగారు చెప్పుతున్నారు, అయ్యగారికి ఏం తగలలేదు, నీకంటే ఎక్కువ మనకే ఫస్ట్ తగులుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆత్మీయుడిగా మారు అని అంశాలను బట్టి నేను చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు మనం ఏం చేస్తుంది, ఆత్మీయుడు మారలేదంటే ఆయన కారణం నేను చెప్పారండి. స్తోత్రం కలిగిన గాక. ఫస్ట్ ప్రయారిటీ మనం ఇచ్చిన మన శరీరం కోసం. మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నారు? ప్రాధాన్యత ఇదే శరీరం కోసం ఇస్తున్నారు. ఆ ప్రాధాన్యతని విడిచిపెట్టి ఆత్మీయుడు అయితే శరీరం కోసం ఏం చేయను. అడిగాడు అన్నం తినలేదు, ఇది తింటే మాత్రం బ్రతుకాడు, తిన్నే బ్రతు నీ ఇది తింటే అది తింటే బ్రతుకు, అదొక కాదు. శరీరం గురించి కాదు, నీ లోపల ఒక మనుషులు ఉంది ఆత్మీయుడు, ఆడు బ్రతికించడానికి ఏదైనా చెయ్యాలి. బయటికి పోనే అదేమవుతుంది, ఈ బయటలో ఉన్న శరీరం లేదు, ఏటి మేలు లేదని బైబిల్ రాయబడి ఉంది. ఏటి మేలు లేదు. ఇదేమంటే చెత్త అండి. బయటలో ఏమైందండి, ఇది పోతుంది కానీ నీ లోపల ఉన్న వాడికి బెంగుంది. లోపల ఆత్మీయ మనుషునికి సతీవని సోదరం కలిగింది. ఆ మనుషునికి ఎదగడానికి ప్రయత్నించండి. చాలా సమయం తర్వాత పడుకున్నారు. అప్పుడు చదివినప్పుడు ఏందో క్రీస్తు వయసు వరకు ఏం చేయాలి అదంటే క్రీస్తు వయసు అని. అవునండి, చదవలేదు. ఎపిసోడ్ వాక్యం విడిచిపెట్టి ఏం చెప్తుంది. ఎపిసోడ్ 4:12 వాక్యం ఒకసారి చదవండి త్వరగా. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులు మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించెను. సంపూర్ణమైన కలవరం అంటే అలాగే నా బైబిల్ అలాగంటే సంపూర్ణ వయసు వరకు క్రీస్తును ఆ పురుషుడు చెప్పిన తర్వాత సంపూర్ణ సమానమైన తెలుగులో అంటే నా బైబిల్ రాయబడిందంటే క్రీస్తును కలిగిన వయసు వరకు ఎదుగాదట. స్తోత్రం. క్రీస్తుని ఎంత వయసు ఉంది అంత వయసు వరకు. హలో, నేను చెప్పిన అర్థం క్రీస్తుని ఎంత వయసు ఉందో అంత వయసు. ఆ వయసు అని చెప్పినది వేరే ఉంది. వయసు నేను చెప్పినది అంటే నీ క్యారెక్టర్, నీ స్వభావం, క్రీస్తులున్న ఆ స్వభావములోనికి నీ ఏం చేయాలి. ఆ క్రీస్తుని ఎంత వయసు ఉంది ఆ స్వభావం వరకు నీ ఎదగాలి. స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినదండి దేవునికి స్తోత్రం. ఈ కాలంలో దేవుడు బిడ్డ శరీరం కోసం ఎక్కువ ప్రయత్నిస్తున్నారు, ప్రాధాన్యత అదే ఇస్తున్నారు. స్తోత్రం. ఏంటండి తెల్లని బట్టలు వేయండి, ఇలాగ నడవండి, అదా 12 గంటలకి రాండి, అదా మెయిన్. అది మనకు రావాలి, బట్టలు ధరించాలి, అదన్నీ మంచిది. కానీ దానికి మించినది ఈ లోపల ఒక మనుషుడు ఉంది. ఆ మనుషునికి ఏం చేయాలి, ఆత్మీయంగా ఎదగడానికి ఉన్న మెటీరియల్ కావాలి. ఆత్మీయంగా ఎదగడానికి ఉన్న మెటీరియల్కి ఏం చెప్తున్నారు, సరకులు కావాలి. స్తోత్రం. ఆత్మీయంగా మారడానికి ఉన్న సరకులు కావాలి, పశ్చాత్తాపం రావడానికి ఉన్న సరకులు కావాలి. స్తోత్రం కలిగినగా అదన మనకు కన్నీరు కావాలి, స్తోత్రము. దుఃఖము కావాలి. ఎవరి దుఃఖం అంటే నెట్టి పండి అదేంటి అది, అదేంటి బైబిల్లో ఉంది ఇదన్నీ వాక్యం. అదేంటి అది ఎవరికి తెలియదు.
ఎన్ని నష్టമായി ఈ చేతులు కొన్ని కోల్డ్ డబ్బులు ఉంది అది అన్ని నష్టమైనప్పుడు ఒంటరిగా కూర్చు బాధపడరు కాదు, ఇదే ఇలాగ వస్తుంది. అది వేతన కాదు, ఒక ఊపిరి ఆ బయటికి వస్తున్నారు స్తోత్రం. అది కూడా దేవుడు ఎరిగి ఉన్నారని బైబిల్ రాయుడు. ఇది ఒక విశ్వాసి నెట్టి గురించి కూడా ఎవరు కనబడలేదు ఆ శబ్దం, అది కూడా దేవుడే చేసింది. అంత దేవుడే స్తోత్రం. నేను చెప్పినది నీ దేవుడి గురించి తెలియండి. యేసయ్య ఎటువంటి వాడంటే తెలుసుకో, ఆయన శక్తి అంటే తెలుసుకో. యేసయ్యకి ఇది ఏది అది నీ ఊహించిన పెద్ద విషయం అని నువ్వుగా, కానీ ఆ ఊహ కాదు దేవుడు. స్తోత్రం. దాని ఇచ్చిన వాడే దేవుడు. దేవుడి పేరేంటి? దేవుడి పేరేంటి? దేవుడి పేరంటే దేవుడి పేరంటే ఎవరికి తెలియదు. దేవుడి పేరంటే నిర్గమ గంట 3వ అధ్యాయం 16వ వాక్యం దేవుడి పేరు. చదవండి. మోసే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి ఆయన పేరు నీ కూడా సరికి పేరు తెలుసుకో. ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలనని దేవుడిని అడిగాను. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అదే నా పేరు. మా దేవుడు కొందరికి పేరు తెలుసు, కొందరు దేవుడు మా దేవుడికి పేరు కాదు, ఆడు ఉన్నవాడు. అది మాత్రం ఏది విషయం ఉంది అది తీర్చడానికి శక్తి కలిగిన దేవుడు, స్తోత్రం కలిగిన ఏది విడుదల కావాలంటే అది చేయడానికి శక్తి కలిగిన దేవుడు. ఈ రోజు తిరిగి రండి ఉపవాసంతో. ఈ కుటుంబంలో ఉన్న ప్రార్థనకి మెయిన్ కారణం ఉపవాసం. ఈ కుటుంబంలో ఒక విడుదల కావాలి. కుటుంబ సభ్యులు ఉపవాసములు బట్టి ప్రార్థన బట్టి కన్నీరుతోని దేవుడు వైపు తిరిగి దేవుడికి స్తోత్రం కలిగిన ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాగా తిరిగితే, అలాగే దేవుడి వైపు తిరిగితే దేవుడు ఏం చేస్తున్నారని 2వ యోబేలు గ్రంథము 2:18 వాక్యం చూడండి. 18. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని ఆమె చెప్పండి నీ తిరగడానికి రెడీ అయితే నేను రోషం పుట్టిన దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగింది. నీ ఎంతమంది దేవుడి రోషం ఎంతంటే మీకు తెలియాలి. స్తోత్రం. నీ మీదకి నీ తిరిగిన దేవుడి బిడ్డల కోసం ఆయన మనస్ఫూర్తిగా దేవుడి వైపు నుంచి తిరిగితే దేవుడు రోషం పుట్టిన దేవుడు. దేవుడికి స్తోత్రం. ఈ దేవుడికి మాత్రమే ఆ స్వభావం ఉంది. ఏది రోషం. దుర్దేవదేశ ఖండము 4వ అధ్యాయంలో 24వ వాక్యం చూడండి. దుర్దేవదేశ ఖండము 4వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. అదే మాట అక్కడ ఇది 2 కూడా ఉంటాడు. దయించి అగ్ని మాత్రం కాదు, రోషం స్తోత్రం కలిగింది. అను అమ్మ నీ దేవుడు వైపు తిరిగితే దేవుడు అంటే ఉండి రోషం అంటే రోషం అంటే పౌరుషం. రోషం అంటే కోపం కాదు అని ఇంగ్లీష్లో లేదంటే జెలసీ అంటే అంటే జెలసీ అంటే అసూయ కాదు, అది తెలుగు వేరొక అర్థం అదను ఉంది. కానీ ఈ దేవునికి ఉన్న ఒక స్వభావం, అది దేవునికి స్తోత్రం. అది దేవుడి బిడ్డల కొరకు మాత్రమే. ఆ ప్రేమములు ఉన్న కలిగినది ఒక శక్తి, అది ప్రేమ కలిగిన ఒక శక్తి, అది రోషం. దేవునికి స్తోత్రం. అందుకని ఈ పగటి ఉపవాస ప్రార్థన మొదటి రోజు నేను చెప్పుతున్నాను, నీ దేవుడు నా దేవుడు రోషం కలిగిన దేవుడు. నీ తిరిగిన దేవుడి బిడ్డలకి రోషం కలిగి అన్ని చేయడానికి ఆయన ఈ రోజు మన మధ్య దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన అందుకు దేవుడికి చెప్పండి, దేవా నీ రోషం కలిగిన దేవుడికి ఉన్న కనుక నీ నా దగ్గరికి దిగి రమ్మయ్యా. రెండవది ఎక్కడ చెప్పిన మాట ఏమనగా చదవమ్మా 18 వాక్యం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను.
మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇక అన్య జనులలో మిమ్మును 19 వాక్యం. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇక అన్య జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసము. ఆ 19 వాక్యంలో కొన్ని విషయాలు ఉందండి. ఒకటి, దేవుడు అక్కడ చెప్తున్నారండి, నేను రోషం పుట్టిన దేవుడు. రెండవది, దేవుడు నిన్ను ఆదరించిన దేవుడు. ఏమండి? స్తోత్రం. తిరిగిన వాడికి దేవుడు ఏం చేస్తాడు? ఎంతో మొదలు నమ్ముతున్నారండి. నీ దేవుడు వైపు తిరిగితే దేవుడు రోషం పుట్టినవాడు మాత్రం కాదు, నా కోసము ఎవరు నిన్ను ఆదరించలేకపోయినప్పుడు తిరిగిన వాడి కొరకు ఆదరించిన దేవుడు. ఈ పగడిని దేవునికి తెప్పు, దేవా నన్ను నీ ఆదరించిన దేవుడు కనుక ఈ రోజు నా కోసం నీ ఆదరించాలి. నేను నీ తట్టు తిరిగి వస్తున్నా. ఇశ్రాయేలు ఆ స్థితి అన్ని నష్టం కలిగింది. ఏది ఈ 4 సైన్యం వచ్చి మొత్తం ఏమైంది? అసలు ఇది ఉన్న పంట మొత్తమా తినేసారు, ఇంకేమిటి లేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు వారు చెప్పుతున్నాడు ఏమనగా, స్తోత్రం, దేవుడు వైపు తిరిగారు. వెనక తిరిగారు, ఉపవాసంతో ప్రార్థనతో తిరిగినప్పుడు దేవుడు ఏం చేశారు? తిరిగిన దేవుడు అంటే ఆదరించిన దేవుడు ఉండినట్టుగా దేవుడు. దానియేలు గ్రంథం చూడండి, 2వ అధ్యాయము 48 వాక్యం చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 48 వాక్యం చూడండి. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి, ఒక స్తోత్రం చెప్పండి. దేవుడు దానియేలు గారికి బహుగా నిన్ను ఆదరిస్తే దేవుడు ఏమవుతాడు? తగ్గించిన వాడు దేవుడు హెచ్చిస్తాడు. తగ్గించిన కొండ నిన్ను ఎక్కించిన దేవుడు. నీకు ఆదరణ దొరికితే నీ తగ్గిపోగల తల్లి నీ ఎక్కించిన బిడ్డగా మారుతుంది. ఆ వాటి పూర్తిగా చదవమ్మా, పూర్తిగా చదవ. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానములందరిలో ప్రధానిగాను నియమించెను. దేవుడు ఆదరిస్తే ఆ వ్యక్తి స్థితి ఏమైంది? ఏటైంది? ఇంకొకసారి కూడా నేను చెప్తాను. అప్పుడు రాజు దానియేలును బహుగా ఏం చేశారు? అంత ఇచ్చిందారు. స్తోత్రం. ఆయన సింహాసనం పైన ఎక్కించారు. దేవుడికి తర్వాత అనేక గొప్ప ధనములిచ్చి అతనిని బాబిలోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను జనములందరిలో ప్రధానిగాను నియమించెను. స్తోత్రం చెప్పండి. అది ఆయనకి దేవుడు ఏం చేశారు? హెచ్చించారు. స్తోత్రం. అది హెచ్చించడం మాత్రం కాదు, ఇంకా ధనములు ఇచ్చారట. దేవుడు నిన్ను ఆదరిస్తే అందరి మధ్య దేవుడు నిన్ను చేస్తాడు. హెచ్చించడం మాత్రం కాదు, కావలసిన ధనం కూడా దేవుడు ఇస్తున్నది. ధనం మాత్రం కాదు ఇచ్చారు దానియేలుకి. అధిపతి కాదు, ఇంకేమైందండి? ప్రధానిగా మార్చారు. స్తోత్రం. ఎక్కడే? బబులోనికి ఏం చేశారు? ప్రధానిగా మార్చాడు. స్తోత్రం. ఆయన మాత్రం కాదు, దానియేలుకి బబులోనికి మాత్రం కాదు, ప్రజల మధ్యలో కూడా ఏమైంది? ప్రధాన స్థానం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. తిరిగిన వారికి ఈ రోజు అద్భుతం చేయన దేవుడిగా ఉన్నారు. హల్లెలూయా. నీకు హెచ్చిస్తారు, ధనమిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రధానిగా మార్చండి. ప్రజల మధ్యలో కూడా నీకు ఉన్నతమైన స్థానం కూడా ఇచ్చిన ఆ దేవుడి కనుక ప్రార్థన చేయండి. ఉపవాసానికి తిరిగినండి. ఉపవాసంతో కన్నీరుతోని దుఃఖంతో దేవుడి వైపు తిరిగితే దేవుడు నిన్ను చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆదరించిన దేవుడు. అందుకనే హన్నా చెప్పిన ఒక మాట ఉంది చూడండి. మొదటి సమూయేలు పుస్తకము 3వ అధ్యాయం 30 వాక్యం కదా, ఒకసారి చూడండి.
3:30. 2:30 చూడండి. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మొదటి సమయంలో కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను కనపరచువారు నన్ను తృణీకరించువారు అదే చదవండి. అదే 30 ఒకసారి కూడా చదవండి. రెండవదే 30 వాక్యం. ఇప్పుడు అది నా మనసుకు రెండవదే 30. సరే ఇప్పుడు అది నాకు అది నా మనసుకు కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా నన్ను కనపరచు వారిని నేను కనపరచుదును, నన్ను తృణీకరించు వారు కనపరిచిన వాడికి దేవుడే చేస్తాడు. స్తోత్రం కలిగిన ఈ ఉపవాస ప్రార్థన దేవుడికి కనపరచండి. దేవుడు నిన్ను ఏం చేస్తుంది? నిన్ను ఆదరిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తుంది? గణపరుస్తుంది. ఇది ఎవరు చెప్పారు? ఇది అన్న చెప్పిన మాట. అన్న జీవితంలో ఏమైంది? నింద అపమానములన్నీ కలిగిన దేవుడి బిడ్డలు జీవితంలో దేవుడు ఏం చేశారు? కనపరచారు. ఎందుకు? వారి దేవుడికి కనపరచారు. దేవుడికి స్తోత్రం. అందుకు నేను చెప్పిన మాట ఏమనకండి, దేవుడు నిన్ను ఆదరిస్తే దేవుడు నిన్ను కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అన్నకి బిడ్డ ఇచ్చి ఏం చేశారు? కనపరిచారు. నీ ప్రార్థనకి జవాబు ఇచ్చి దేవుడు నిన్ను ఏది విషయంలో నిన్ను కనపరచాలంటే ఆ విషయం ఇచ్చి దేవుడు నిన్ను ఈరోజు గట్టిగా దేవుడి స్తోత్రం చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఆదరించిన దేవుడు. దాని ఆదికాండము 45 అధ్యాయము 8 వచనం చూడండి. ఆదికాండము 45 అధ్యాయం 8 వచనం చూడండి. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను అక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. స్తోత్రం చెప్పండి. దానియేలుని దేవుడు గణపరిచిన ఇలాగ చూడండి. కాబట్టి దేవుడే కాని మీరు నన్ను అక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి ఫరోకి నేనేమైంది? ఎవరు? He has made me the father to Pharaoh. ఎవరికి ఫాదర్ అయింది? ఎవరు? యోసేపు. స్తోత్రం. ఇప్పుడు ఫరోనికి పర్వరాజునికి దేవునికి స్తోత్రం. చెరసాలే ఉండిన అవమానపరిచిని చెరసాల పడిపోయిన దేవుడు బిడ్డని పర్వనికి ఇప్పుడు ఏమైంది? దేవుడు ఒక్క వ్యక్తికి గణపరచడానికి రెడీ అవుతుంటే స్తోత్రం. నేను మీరు ఊహించినట్టుగా కాదు. స్తోత్రం. అది ఎంతవరకు ఆయనకి గణపరచమని తెలియదండి. దేవునికి స్తోత్రం కలిగింది. ఒకటి ఫరోనికి తండ్రిగా అతని ఇంటి వారికి అందరికి ప్రభువుగాను ఆడి ఇంటి వారికి అందరికి ఫరోని ఇంటి వారికి అందరికి ఏమైంది? ప్రభుగా మార్చారు. అది మాత్రం కాదు, ఇంకా ఐగుప్తు దేశమంతటి అందట మీద ఏలికగాను నియమించారు. స్తోత్రం. ఎక్కడ? పైన ఉండి ఇంటికి వచ్చేది, ఇంటి నుండి దేశానికి వచ్చేది. స్తోత్రం. దేవుడు ఒకడికి ఆదరిస్తాయి. అది అందరూ అనుకున్న కింద నుంచి పైకి వెళ్ళిపోతారు. అది కాదు నిన్ను చేయడం. స్తోత్రం. ఆ రాజ్యంలో ఉన్న పెద్ద రాజుడికి పైగా తండ్రిగా అంటే ఆ దేవునికి స్తోత్రం కలిగినగా మార్చేది. తండ్రిగా మార్చడం కాదు, ఆ ఇంటిలో ఉన్న వాడికి ప్రభుగా మార్చేది. స్తోత్రం. ఆ దేశంలో మొత్తం ఏలవాడి ఆడి చెప్పినట్టుగా మాత్రము చెయ్యినట్టుగా స్థితి లెక్క దేవుడు మార్చారట. దేవుడిని ఆదరించిన
ఎలాగ ఆదరణ చేయదు. ఉపవాసము ప్రార్థనలోనికి సంఘపడిన తిరిగండి. ఉపవాసములు ప్రార్థనతోని సంఘపడిన తిరిగితే దేవుడు ఇదిగండి గొప్ప కార్యం చేయబోతున్నాడు. అప్పుడు దేవుడు ఆదరించి అప్పుడు రోషం పుట్టుతుంది దేవునికి స్తోత్రం. ఈరోజు ఉపవాస ప్రార్థన వల్ల దేవుడి బిడ్డలు చెప్పండి, దేవునికి స్తోత్ర. దేవా స్తోత్ర కలిగిన గాక. రోషం పుట్టినట్టుగా దేవుడు గొప్ప కార్యం చేయాలి. దేవునికి అది మాత్రం కాదు. ఎస్తేర్ల పుస్తకం చూడండి, 9వ అధ్యాయం 4వ వాక్యం కూడా చూడండి. ఎస్తేర్ల పుస్తకం 9వ అధ్యాయం 4వ వాక్యం. రాజు యొక్క నగరంలో గొప్ప వాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానం అన్నిటి యందు వ్యాపించెను. చెప్పండి, మొర్దెకై ఇప్పుడు అంతకంత ఏమైంది? గొప్పవాడు. రాజు యొక్క నగరంలో గొప్పవాడాయను. ఆ రాజు యొక్క నగరములో గొప్పవాడాయను. ఎక్కడ కూర్చున్నవాడు? గమనికడ ఎలాగ కూర్చున్నవాడు? గోని పట్ట ధరించుకొని ఉపవాసంతో ఎక్కడ కూర్చున్నారు? ఊరు గమనిక. ఊరు గమనిక్కడ కూర్చున్న దేవుడు బిడ్డలు ఎప్పుడు ఆదరించి ఎప్పుడు ఎక్కడికి వచ్చారండి? ఒకసారి రాజు యొక్క నగరంలో గొప్పవాడు ఏడు గమని దగ్గర కూర్చారో ఆ గమని దగ్గర నుండి రాజ్య పట్టణములకి నామములు చేయండి. దీన్ని ఆదరిస్తే స్తోత్రం కలిగింది. నేను చెప్పిన మీ గుర్రం మీదకి ఎక్కుతున్నారా లేదండి నాకు తెలియదండి. నేను చెప్పిన ఆత్మీయ దర్శనం చూసి నేను చెప్పుతున్నారు. స్తోత్రం కలిగింది. గమని దగ్గర కూర్చి గోడ పట్టు ధరించుకొని ఉపవాసం చేసిన బిడ్డలే పట్టణానికి ఈ రోజు రాయగడ పట్టణం గమని దగ్గర మీరు కూడా ఉపవాసంతో గోన పట్ట తట్టుకొని ఉపవాసం చేసి కన్నీరు కాసి ఓ దుఃఖంతో ఉంటే అదే పట్టణములు దేవుడు నిర్ణయం చేయబోతున్నాడు. జరిగిన గాక ఆ వాక్యం నీకు అక్కర్లేకపోతే ఆ వాక్యం నా తల మీద వచ్చిన ఆ వాక్యం నా తల మీద జరిగిన ఈ పట్టణములు గోన పట్టణము ఈ పట్టణములు ఉపవాసములు చూసి చేయని ఈ పట్టణములు నాది గొప్పవాడుగా మారిన గాక. ఆ పట్టణములు గొప్పవాడుగా అందకంద. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత స్తోత్రం కలిగింది. గొప్పవాడు ఆవిడ మాత్రం కాదు, అంతకంద ఏమైంది? హల్లెలూయా. స్తోత్రం. గొప్పవాడై అతని కీర్తి సంస్థానమన్నిటి యందు వ్యాపించెను. ఏది? Mordecai became greater and greater in all through the provinces. ఆ దేశం మొత్తం. And his fame is ఎంత ఈ దేశం అంటే ఎంత? ఎన్ని దేశం? అదేం కాదు, 127 అన్నిటి గొప్పవాడు మాత్రం కాదు, గొప్పవాడు కాదు, కీర్తి. 127 సంస్థానములో 57 ఎక్కడికి వచ్చి అది ఇండియా నుండి ఎథియోపియా వరకు. వ్యాపించడానికి కారణం ఏదంటే ఆ గమని దగ్గర కూర్చి గోన బట్ట ధరించుకొని ప్రార్థన చేయడానికి ఉపవాసం చేయడానికి ప్రారంభించాడు. కాబట్టి 120 సంస్థానములో తన కీర్తి గణపరచడానికి నీ అన్నెన్ని పని చేస్తున్నారు. ఎవరికి? వీడికి గణపరిచే ఏదో దొరుకుతుందానికి. అవును కదా, గణపరచడం మీకు తెలియదు కదా. వీడికి ఏదైనా ఇస్తే ఏదైనా అన్నం గిన్నం లేదు బట్టి 2 పూడన మాట చెప్తే గణపతి ఈడు వాళ్ళు ఏం రాదు. అది దానికి బదులుగా దేవునికి గణపరచడానికి రెడీ అవ్వాలి. స్తోత్రం కలిగిన దేవుడు నిన్ను గణపరిస్తే ఒక పట్టణం కాదు నాయన, 120. అది నీకు ఆ వాక్యం అక్కర్లేదు, నా ఒకటి ఆ వాక్యం నా తల మీద వచ్చింది కాక.
స్తోత్రం. నేను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానండి, అదే వాక్యం నీ నమ్మి స్తోత్రం చెప్పి అది నాకు నా జీవితంలో జరిగిన కాక అని చెప్పినప్పుడు జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడికి ఘనపరుస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఘనపరిచాడు. ఆ 19 వాక్యములు నీకు 2 అంటే యోబుల గ్రంథం 2వ అధ్యాయము 19 వాక్యములు ఘనపరిచి నేను ఉత్తరం ఇస్తున్నాను. అవును కదా, అదే చదవ నీ చదవలేకండి. నేను ఇదన్నీ చదివి అక్కడ ఇంటి నుంచి చదివి విని వచ్చారండి. సోదరం కలిగి చెప్పండి. దేవుడు నిన్ను గణపరుస్తుంది. ఎందుకు ఉపవాసం చేసిన కాబట్టి. గణపరచడం మాత్రం కాదు, నీకేమవుతుంది ఉత్తరం. ఎలాగ ఉత్తరం కావాలంటే అలాగే ఇస్తుంది దేవుడు. దేవుడు ఏ రకంగా ఉత్తరం కావాలంటే ఆ రకంగా. మొదటి రాజుల పుస్తకము 18వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. మొదటి రాజుల పుస్తకము 18వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. తరువాత మీరు మీ దేవత పేరు బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చును ఆయన దేవుడని నిశ్చయించుదము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చేది. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చెయ్యుడి. అయితే మీరు అగ్ని ఏమీయో కింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరు బట్టి ప్రార్థన చేసిరి. కానీ యొక్క మాట నేను ప్రత్యుత్తరం లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం. మీరు 24 నుండి 18వ అధ్యాయము 23లో అక్కడ యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడిని శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. అంటే అక్కడ తెలుగులో ఉందా లేదా నాకు తెలియదండి. అగ్గితోని ఉత్తరం ఇచ్చిన దేవుడు అని ఒక పదం ఉంది. Who answered by fire. దేవుడు ఎలాగ ఆన్సర్ ఇస్తున్నారంటే ఆన్సర్ యువర్ ఫైర్. The God who answered by fire. He is my God. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి, వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చును ఆయన తప్పు రాయబడింది చూడండి తెలుగులో. The God who answered by fire. అంటే దేవుడు ఎలాగ ఆన్సర్ ఇస్తున్నారని అగ్ని ద్వారా. స్తోత్రం, స్తోత్రం. అంటే తెలుగులో ఆ పదం రాలేదు. స్తోత్రం కలిగింది కదా. దేవుడు ఎలాగ ఉత్తరం ఇవ్వాలి అక్కడ. అది కట్టెలు తగలడుతున్నారని రాయబడింది. అది కట్టెలు తగలడానికి కాదు. అక్కడ దేవుడు ఎలాగ ఉత్తరం ఇవ్వాలి. స్తోత్రం కలిగింది కాదు. అగ్ని ద్వారా దేవుడు ఏం చేయాలి ఉత్తరం. తెలుగులో ఆ పదం రాలేదండి. ఇంగ్లీష్ లో ఉంది, మలయాళంలో ఉంది, వేరే భాషలు అన్ని ఉందండి. దేవుడికి స్తోత్రం కలిగింది. దేవుడు ఆన్సర్ ఫైర్. ఆ భయం దేవతలు మధ్య దేవుడు ఎలాగ ఉత్తరం ఇవ్వాలి. కట్టలు కూడా బయలు దేవతలు మధ్యలో దేవుడు ఎలాగ ఉత్తరం ఇవ్వాలి. అగ్నితోని. స్తోత్రం. ఎందుకంటే ఆ దేవతల పైన దేవుడు ఏం చేయాలి, అగ్గి నింపితే ఆయన ఉత్తరం ఇచ్చినట్టుగా. స్తోత్రం కలిగింది. ఎవరికి ఎలాగా ఉత్తరం ఇవ్వాలని దేవుడికి అర్థం. స్తోత్రం. దేవుడి వైపు తిరిగితే అప్పుడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి. అది కాదు, అదొక వేరే. And all the people answered, it is well spoken.
అదే జరుగును గాక. స్తోత్రం కలిగి అదే ఆ ప్రజలందరూ నిలబడి ఏం చేయాలి? అలాగే జరగాలి. ఇలాగా ఏది అగ్నితో ఉత్తరం ఇచ్చినా అదే జరగను కాక. ఎవరందరూ చెప్పరు. ఆడు బయలుదేవతలందరికీ ఆరాధన చేసిన వాళ్ళందరూ అదే ఉత్తరం ఇచ్చేది. స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అంటే అంటే ఏలి గారికి ఆ కోరిక ఏమడు దేవుడు ఎలాగ ఉత్తరం ఇవ్వాలి? అగ్నితో. స్తోత్రం కలిగిన ఈ రోజు నీకు దేవుడు ఎలాగ ఉత్తరం ఇవ్వాలని నీ కోరుకున్నారు. దేవుడు చెప్పలే ఉత్తరం ఇస్తా. దేవుడు ఉత్తరం ఇస్తామని చెప్పారు. ఎలాగా? అగ్నితోని. స్తోత్రం. అది ఎలాగ చెయ్యాలంటే బయలుదేవత ఎక్కడ ఉన్నారో అంతకన్నా శక్తి ఎక్కడ వ్యాపరిస్తున్నారు అక్కడ దేవుడు ఎలాగ ఉత్తరం ఇవ్వాలి? అగ్నితోని ఒక ఉత్తరం ఇవ్వాలి దేవుడికి. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు అది ఎలాగ ఉత్తరం ఇవ్వాలని మీరు కోరుకున్నారు. ఏదే గారి కోరిక ఏమంటే అగ్నితోని దేవుడే చేయాలి. ఉత్తరం గారు దేవుడు అగ్గి దిగి వచ్చినప్పుడు అదొక ఉత్తరం అయింది. ఆకాశం నుండి అగ్గి దిగి వచ్చి ఆ బెలివీడ మీద ఉన్నదన్ని కాల్చినప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చినట్టుగా అదే విధంగా నీ కూడా దేవునికి ప్రార్థన చెయ్యు. దేవుడా నాకు ఉత్తరం ఇవ్వాలి అనగా దేవుడికి ఆనాడు దేవుడు అగ్గి దిగి ఉత్తరం ఇచ్చినట్టుగా ఈనాడుగా దేవుడు నాకు ముఖాముఖంగా ఉత్తరం ఇవ్వండి. నీ ఎలాగ పలికితే అలాగ దేవుడు నీకు పుస్తకం ఇస్తుంది. దేవుడు నీ తినేయడానికి రెడీ అయితే దేవుడు ఏం చేస్తాడు? ఉత్తరం. ఒకటి ఆడ రోషం పుట్టిన దేవుడు, రెండు నిన్ను గణపరిచిన దేవుడు, మూడో ఉత్తరం ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఉత్తరం కావాలి నీకు? నేను ఉపవాసం చేసిన వాడికి అడుగుతాను ఎలాగంటే ఉత్తరం కావాలి? ఇమ్మీడియట్గా, లేకపోతే అగ్నితోనియా, లేకపోతే దేవుడు నీతోని మాట్లాడిన విధంగా నీకు ఉత్తరం కావాలి? ఎలాగ ఏది రీతిలో నీకు ఉత్తరం కావాలి అది నీ చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రార్థన ముగించిన మునిపై నాకు ఉత్తరం కావాలా? ఇప్పుడు కావాలా? అది ప్రత్యక్షమై కావాలా? ఎలాగే కావాలంటే అలాగా ఉత్తరం ఇచ్చిన ఒక దేవుడుగా ఏలే గారికి ప్రత్యక్షమై ఉత్తరం ఇచ్చారు. ఎలాగా? అందరి జనులు చూసి ఎంతమంది? 450 బయలుదేవతలు నిలబడినప్పుడు అది ఆయన ప్రవక్తలు నిలబడినప్పుడు ఆడు మధ్యలో ప్రత్యక్షంగా ఆకాశం నుండి ఏం చేశారు? చంద్రిక మేసికి అవేంద్ర గౌరికి ఎలాగ దేవుడు ఉత్తరం ఇచ్చేది? రాజుడా ఈ విషయంలో ఉత్తరం ఇవ్వడానికి అక్కర్లేదట. ఈ విషయంలో ఏది విషయంలో? ఏ విషయం అండి? రాజులు నాటబడిన మీకు ఈ బైబిల్ ఏం తెలియదా? చంద్రిక మేసకి ఎందుకు అగ్నిలు పడేశారు? అదే దూర సమభూమిలో ఒక పెద్ద ఒక బొమ్మకి అక్కడ నాటబట్టింది. ఒక విగ్రహానికి అక్కడ నాటబట్టింది. దానికి ఏం చేయాలి? నమస్కారం చేయాలి. అప్పుడు ఈ చంద్రక మేషకి అవేంద్ర కాబట్టి ఏం చెప్పారు? ఈ విషయంలో నీ ఏం చేయాలి? ఉత్తరం మీరు కాకలేదు. ఏది విషయం? అప్పుడు దేవుడు మా దేవుడు మమ్మల్ని బతికించలేకపోతే ఇది మాత్రం మనము నమస్కారం చెయ్యనదని చెప్పినప్పుడు వారికి ముగ్గురికి ఏం చేశారు? అగ్నిలోనికి పడేశారు. వారికి ఎలాగా దేవుడు ఉత్తరం ఇచ్చారు? వారికి ఎలాగ దేవుడు ఉత్తరం ఇచ్చారు? అదే నేను చెప్తున్నా, అదే నీ చెప్పాలి. అగ్ని మధ్యలో దిగి వచ్చి ఉత్తరం ఇచ్చారు. ఏది విషయంలో ఎలాగ ఉత్తరం ఇవ్వాలని దేవుడికి తెలిసింది. అగ్ని మధ్యలోకి దిగి వచ్చి ఉత్తరం ఇచ్చిన అదే దేవుడు ఈ పనులు నీ మధ్యలోకి దిగి వచ్చి నిన్ను ఉత్తరం ఇచ్చిన ఒక్క దేవుడు.
ఎలాగ ఉత్తరం ఇవ్వాలి? ఏలి గారికి అగ్గి దిగి ఉత్తరం ఇచ్చారు. చంద్రిక మేషకి ఎలాగ ఉత్తరం ఇచ్చారు? అగ్నిలోనికి దిగి వచ్చి చేశారు. అక్కడ ఉత్తరం ఇవ్వడానికి మాట చెప్పలేదు, ప్రవర్తన చేయలేదు. దేవుడు స్వయంగా ఏం చేశారు? స్తోత్రం కలిగింది. అది ఎవరు ఎలాగ దిగి వచ్చాడు? ఎలాగ దిగి వచ్చారంటే అక్కడ రాయబడి ముగ్గురు వేశారు. అదే స్తోత్రం కలిగింది. ఇప్పుడు 4వ వ్యక్తిగా దిగి వచ్చి ఉత్తరం ఇచ్చాడు. స్తోత్రం కలిగింది. ఈ విషయంలో ఇంకొక వ్యక్తిగా దేవుడు వచ్చి నీ దగ్గరికి వచ్చి ఉత్తరం ఇచ్చినది. வசனம் வெளிப்படாது, வார்த்தை வெளிப்படாது. இருட்டு வச்சிருக்கின்ற மந்திரங்கள் போல கட்டி வச்சிருக்கின்ற அக்கெட்டுகள் இந்த ராவிலே அழியட்ட. వాక్యము ప్రకటించుకుంటా, వాక్య శక్తి వ్యాపరించకుండా వెలిగించిన ఆ మంత్ర శక్తి యేసు నామములో ఇంటి జరగలిగినట్టు ఈ రోజు దేవా ఆ మంత్ర శక్తి మీద నీ దిగి వచ్చి శక్తి మీద దేవుడు నాకు ఇలాగ అన్నారంటే, వాక్యము చెప్పినప్పుడు ఆ వాక్యము విడుదల జరగకుండా బంధించిన ఒక మందర శక్తి ఉంది. అది ఈ రోజు యేసయ్య శక్తి దిగి అది ఆ వాక్యం నీ జీవితంలో అది జరగకుండా కట్టిన ఒక శక్తి ఉంది. ఆ శక్తి మారుతున్నది, ఆ శక్తి మారుతున్నది, ఆ శక్తి మారుతుందా? ఆ ఇంతగా శక్తి ఆ ఇరుకు ఆ చీకటి అది వాక్య శక్తి ఆవర్తకుండా బంధించిన శక్తి యేసు నామములో ఇరిగిపోవునుగా. వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం జరగకూడదని, వాక్యంలో ప్రభావం రాకూడదని ఎదిగి బంధించిన ఒక శక్తి ఉంది మన సంఘం లోపల. దేవుడు నాకు చాలా ముందుగా బయలుపరిచాడు. అదొక బంధనం కట్టైన శక్తి. మనస్సు ఏమైంది? విసుకై వచ్చినట్టే. అది సాతాను చేసిన బంధనము. అది ఈ పగటిలో విడుదల జరగటం. ఎక్కడ కట్టినా కానీ, ఏం కట్టినా కానీ దేవుడు అది మీదకి ఈరోజు ఒక తీర్మానం చేశాడు. స్తోత్రం. మనం చెయ్య అక్కర్లేదు, దేవుడికి స్తోత్రం చెప్తే చాలు. దేవుడు తన పని జరిపిస్తాడు. ఏ మంత్ర శక్తి అయినా కానీ, ఏ చీకటి దాని మించిన ఒక శక్తి పైన ఉంటుంది కదా. ఏరియా గారికి అక్కితో ఉత్తరం ఇచ్చారు.
సాత్విక మేషకి దేవుడు దిగించి వచ్చి ఉత్తరమిచ్చినట్ల అదే విధంగా మనకి కండుతోని కనిపించినట్టుగా దేవుడు ఉత్తరం ఇవ్వబోతున్నారు. ఓ రాబాలా శాంతి అదే మెరుగు సాధారణ శక్తికి ఒక కొన్ని సమయమే ఉంది. దేవుడి శక్తి నిత్యము, సాధారణ శక్తికి ఎంత ఉంది కొంత సమయం కాదు. కానీ దేవుడి శక్తి ఆయన నిత్యంగా ఉంది కాబట్టి ఆయన శక్తి కూడా మాట చెప్పినప్పుడు ఒక దేవుడి శక్తి మీద వెళ్ళమంతగా సాగుతుంది. ఒక అభిషేక రావీతగా దిగుతున్నది, ఒక అభిషేక రావీతగా దిగుతున్నది, ఒక అభిషేక రావీతగా దిగుతున్నది. అక్కడ 22 యోబుల 2:24 చూడండి. కోట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును, గానుగలకు పైగా పొర్లి పారును. హల్లెలూయా. ఏదో నష్టం అయిందో అది మొత్తం తిరిగి దొరికింది. హల్లెలూయా. ఒకటి ధాన్యం తినబరు, 2 ద్రాక్షారసం, 3 కొత్త తైలం, ఇదన్నీ అదే ఉంటే అదే యోగ గ్రంథం మొత్తం చాలా సమయం అయిన కనుక తిరిగితే నింపుతుంది. సరే ఇంకేం మాత్రం అమ్మా. తర్వాత తర్వాత ఏమంటే అక్కడ ఆమె అదే మీకేమవుతుంది, తృప్తి వస్తుంది. అదన్నీ విస్తరించడానికి సమయం లేదు. అందుకని ఒకటి దాని మొత్తం ఏమవుతుంది, పొట్టలో ఏమవుతుంది, నీ బీరే నుంచి డబ్బులు పర్లేదు. ఆయన అర్థం అంటే డబ్బులు బీరోలు ఉంటే డబ్బులు ఖాళీ ఉంటుంది. ఎప్పుడు అయినా బీరోలు ఏముంది, డబ్బులు ఉంటుంది. స్తోత్రం. తర్వాత ఏమన్నా తృప్తి, ఏం తిన్నాను కానీ ఇప్పుడు ఏం లేదు, తృప్తి లేదు. చివరి మాట, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసురు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను. ఇక్కడ అక్కడ ఒక మనలు అన్య జనుల మధ్యలో నేను ఇంకేమవదు 18 కదా. నా జనులు ఇక ఎన్నటికి చిక్కునందరు.
అన్ని జనుల మధ్యలో ఏమవుడు ఏమవుడు ఇతను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక అని చెప్పండి చాలు. తిరిగితే నిన్ను అవమానం మార్చు నీ అవమానం పరచను దేవుడు. స్తోత్రం కలిగిన ఒక 5-6 విషయాలు ఉన్నాయండి చెప్పలేదు. ఒక గంట అయింది మాకు ఇంటికి వెళ్ళి ఇంకా మీటింగ్కి వెళ్ళాలి. స్తోత్రం గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఇంకా ఇది ఫస్ట్ కొంచెం మంద వేసారు చివరికి కాలుతుంది మొత్తం. నేనక వాక్యం చెప్పిన బయట వేస్ట్ కాదు. ఏదైనా వచ్చి నా దగ్గర బోల్ట్ పుస్తకం ఉంది, పుస్తకం చూసి అడిగాక వచ్చి ఇలాగ మాట్లాడడం కాదు. మీరు మా గదిలోనికి ఎవరు వచ్చి చూసారా? నేను నా గది పుస్తకాలు బోల్డ్ పుస్తకాలు ఉంది. అది మొత్తం బైబిల్ సంబంధం అన్ని పుస్తకాలు ఉంది. దేవునికి స్తోత్రం. నేను దేవుడు నానే అది ఇది చెప్పడానికి ఈ వాక్యం ఇక్కడ పెరగడానికి చెప్పడానికి ఉన్న కారణం, దేవి ఒక రాత్రి ఫోన్ చేశారు. రాత్రి 1:30 గంటలకి ఫోన్ చేశారు. అప్పుడే కొంచెం ముందుగా నేను పడుకున్నాను. నా పని అన్నీ అయిన తర్వాత నేను పడుకున్నాను. పట్టుకి బాగా నిద్రకి దిగినట్టు ఆమెను ఫోన్ చేసి దేవి చెప్పారు, అయ్యారు ఒక కళ చూశారు. ఆ కళ చూసి కళ అంటే చెప్పలేదు. తర్వాత బండిలు పూర్తి ఆ కళ చెప్పారు. కళ చూసి అది వినడానికి ఇది లేదు నాకు, ఎందుకంటే నిద్ర మధ్యలో ఉన్నాం. స్తోత్రం. అమ్మ కళ అంటే కళతోటి నీకు ఎందుకు భయపడుతుంది, నేను ప్రార్థన చేశానని చెప్పి ఆ శక్తికి గెదించి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత నాకు మళ్ళీ నిజం తెల్లబరి 6 గంటల వరకు నాకు నిద్రలేదు. భయంకరమైన ఎన్ని ప్రయత్నించాను కానీ నిద్రలేదు. అప్పుడు నేను దేవుడు చెప్పాను, బైబిల్ యోవేలు గ్రంథం చదవమని చెప్పారు. యోవేలు గ్రంథం చదవాలి. ఆ అధ్యాయం మొత్తం ఆ పుస్తకం మొత్తం చదివేది. దేవుడికి స్తోత్రం. చదివినప్పుడు దేవుడు నాతో మాట్లాడేది. ఆ మాట్లాడిన వాక్యం ఈ రోజు నేను చెప్తున్నాను. స్తోత్రం కలిగిన నీకన్నీ ప్రార్థన చేసి నీరాయిగా పడుకున్నారు. నేను సరిగా నిద్ర రాలేదు. ఈ పోరాటం మొత్తం నాకు నీకు ఎంతమందికి అర్థమవుతున్నారు? మీరెవరికైనా కోసం ప్రార్థన చేసి చూడండి, మీకేమవుతుంది? ఎప్పుడైనా ఎవరి కోసం భారం కలిగి ప్రార్థన చేశారా మీరు? చేసిందా లేదా? చేసే ఎలాగా ఉంది? స్తోత్రం కలిగి ఆ శక్తి ఏమవుతుంది? ఎవరు ప్రార్థన చేసి ఆడికి తగడుతున్నది. మీరు అనుకున్నారు మీరు ఆయగానే అన్ని విడుదల కలిగి సుఖంగా పడిన మా ఇంటికి అనుభవించిన ప్రసవ వేదన. స్తోత్రం కలిగింది కాక అందుకని మీకే చెప్తున్నా, అయ్యగారి కోసం ప్రార్థన చెయ్యి అని చెప్పడం కారణం అది. హల్లెలూయా. ఆమేన్. మీరు చెప్పారు, అయ్యగారి నా కోసం ప్రార్థన చేసి విడుదల జరిగిన కారణం ఉంది. నీ ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చి అడిగిందా అయ్యగారి ప్రార్థన ఎందుకు విడుదల? అప్పుడే అని చెప్తుంది. అది అడగలేని కారణం నీలో ఉన్నాం. ఆ కారణం ఆ కారణం రెడీగా చేసినందుకు ఒక్క సెకండ్ల ప్రార్థన విడుదల. మీరు అనుకున్నారంటే అయ్యగారు దేవుడు వల్ల నాకు అనిపిస్తుంది. లేదండి, స్తోత్రం. మీ గంటలో ఉన్నదంటే ఎక్కువ నాలో ఉంటుంది. మీలో ఉన్నదంటే నాకు చెప్పిన నీకు అర్థమవుతుందని లేదు తెలియదు. కానీ నా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతున్నా, దిగంబరిగా నేను వెళ్తున్నాను. ఎవరి దగ్గర? యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఏటి లేదు అన్నట్టుగా మొత్తం ఏమవుతున్నారు. ఆయన అగ్నిజాలకటువంటి నేత్రం చెందిన వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి అక్కడ దాచిపెట్టడానికి ఏం లేదండి. అద్దమ్మని చూచినట్టుగా మొత్తం ఆయనకి కనిపిస్తున్నారు. అందుకని నేను ఏటి లేదు మొత్తం ఏం చేస్తున్నారు, నా మూట మొత్తం అక్కడ ఏం చేస్తున్నారు. దగ్గర మొత్తం విప్రేషించారు. అక్కడ చెప్పినప్పుడు అక్కడ చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని మా అన్ని కరెక్ట్గా నిలబడతాయి.
హల్లెలూయా. నాకు దేవుడితోని మాత్రం ఏది ఏది సంబంధం, నీతోని నాకు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. కొన్ని సమయం బాత్రూమ్కి వెళ్ళి అక్కడ కూర్చున్న సమయంలో ఫోన్ వస్తుంది. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసి అక్కడ కూర్చి ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ కూర్చుని కొన్ని టైంలో అన్నం తినేటప్పుడే ఆయన ఇప్పుడు ప్రార్థన చేయలేండి. స్తోత్రం. విశాఖపట్నం ఒక కుర్రాడు అండి, కొత్త విశ్వాసి రెడ్డి ఆయన పేరు. రెడ్డి ఆయన కులం అమర్ ఆయన పేరు. ఆయనకి వచ్చిన నెల బాప్తిస్తాం. వాడు పెద్ద ధనివంతుడు, వాడి ఇంటిలో కోడీశ్వరుడు. నాన్న సోదరుడు, నాన్నకి తెలియదు ఆడు బాప్తిష్టం పొందడానికి. అడిగి కొన్ని ప్రోడ ఉంది. ఒక్కొక్క ప్రోడ దేవుడు విడుదలిచ్చి ఆడి చెప్పారంటే అయ్యారు నీకు నాకు నెట్ ఇష్టం పెట్టుకున్నారు. లేదా నీ ఎప్పుడైనా ప్రార్థన చేసి చెప్పనంటే అప్పుడు ప్రార్థన చేసుకున్నారు ఆయన కోసం. కానీ నాకు బిడ్డ కదా, నా బిడ్డ బాధపడినప్పుడు నేను ఇలాగా ఇంటికి కూర్చుంటాం సుఖంగా ఉంటా. ఆడి వేదన నా వేదనగా ఉండి ప్రార్థన చేస్తున్నాను. ముందుకు ఒక డబ్బు విషయం కొద్ది భయంకర శోధన. అయ్యారు ఆడి మాట ఒప్పుకోలేదు. నాకు ఒక 5 రోజులు సమయం ఇవ్వాలి. ఆ వ్యక్తి పేరు చెప్పడం అంటారు ఎన్ఎస్. అప్పుడే మాత్రం చెప్పారు యేసు నామములో ఎన్ఎస్తో దేవుడు మాట్లాడిన కాక బెదిరించి ప్రార్థన చేశారు. 10 రోజులు సమయం ఇచ్చారు. దేవుడికి స్తోత్రం కలిగి గట్టిగా స్తోత్రం చెప్పండి. విడుదల జరుగుతుంది, విడుదల అద్భుతం జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. నేను 6 విషయం చెప్పాను. 1 దేవుడు ప్రోత్సహించాడు, 2 గణపరిచిన దేవుడు, 3 ఉత్తరం ఇచ్చిన దేవుడు, 4 ఏం నష్టం అయిందో వీడియోలో కలగొస్తుంది. దేవుడికి వీడియో విప్పిసి చెప్పారు. అది ఆయన వీడియోలో డబ్బులు ఇచ్చిన కాక అదిగా నోరు దేవుడు అది అనగా చెప్పకుండా. అందుకే ఈ అరణ్యాన్ని అక్కడికి వెళ్ళిపోతారు. మగ ఇప్పుడు మీ అమ్మ ఆడు కరెక్ట్ అయితే ఇడ్లీ బాగా వేరే కాదు. అదే పార్వతి నిజం జోడి పాత్ర ముఖం చెప్పలేదు. నన్ను ఇన్ని పిలవలేకపోతున్నావు ప్రభు. ఆడు కరెక్ట్ అయితే పార్వతి అక్కడికి వచ్చేది చాలా సీరియస్గా వచ్చేది. దేవుడు అప్పుడే చెప్పారు నీకు ఈ రోజు ఒక విడుదల కలిగింది. ఆ రోజు అప్పటి వరకు మడిది నన్ను మారుతుంది. అది స్తోత్రం. మందిరంతో కెట్టారు అడిగి దేవునికి స్తోత్రం కలిగింది. కాలేకపోతే మడిలోనికి కలిసిపోవడం వస్తుంది. స్తోత్రం కలిగింది కదా. నేను చెప్పినప్పుడు మీకు షార్ప్గా కనిపిస్తుంది. నేను చెప్పిన మాటకి ఏమవుతుంది? ఈడు ఎదకం మాట్లాడుతున్నాడు. నన్ను తినడానికి, నన్ను అతిథికి తినడానికి ఇష్టం. ఎందుకంటే నేను మంచి డాక్టర్ అండి, మంచి మెడిసిన్ ఇస్తున్నాను. బాగుపడాలి, నీ దీవింపు పడాలి. నీ దీవింపు పడితే నా పోకెట్లో డబ్బు వస్తుంది. అందుకే అలాగే గట్టిగా చెప్తున్నారు. నిజమండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్క లక్ష్మి డ్యూటీకి వెళ్ళకుండా మాకు సేవ చేయడానికి వచ్చేటప్పుడు మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హల్లెలూయా. మన పిల్లలు అలాగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గొప్ప విడుదల తెలుస్తుంది. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయం మర్చిపోతుంది. దాని వస్తుంది. అది కోటలో ఎన్ని ఖాళీ అయిపోయింది. ఎవరు వచ్చారు? సైన్యం వచ్చి మొత్తం తినేసారు. నీది సరిగా ఉంటున్నా అనుకో, డబ్బు నీ ఇంటికి నడిచి వస్తుంది. సరిగా ఉండే హిందువులు ఏం చేస్తున్నారు? దేవుడు రావడానికి ఏం వేస్తున్నారు? ముగ్గులు పెట్టి ఎవరు కాలు పెట్టుతున్నారు? అందుకే వేసే కాలు పెట్టండి. నేను చెప్పినట్టుగా నీ చేయడానికి రెడీ అవుతుండే డబ్బులు వస్తుంది.
అవుతుంది అది నీ కొట్టలో ఏమవుతుంది తిని ఏమవుతుంది సమృద్ధిగా. సోదరం చెప్పండి. ఇప్పుడు మా ఇంటికి తినడానికి ఎవరు లేదు, మన ఇద్దరు అందరికి పిల్లలు ఎవరు వెళ్తారు, పిల్లలు ఎవరైనా ఇంటికి వచ్చినట్టు వెంటనే వంట చేస్తారు. నేను ఒకరోజు మీరైతే పిచ్చ అయిపోతుంది, ఒకరోజు 5 సార్లు వంట చేశాను నేను. మన వేసి తిన్నప్పుడు ఇద్దరు వచ్చారు, ఆడికి ఇచ్చారు, విన్న మళ్ళీ వంట చేశారు. మాంసం తెచ్చి వచ్చారు, మాంసం మొత్తం అయిపోయింది. అందరికి చేసి మాంసం ఖాళీ అయితే కడిసి వెళ్ళిపోయి మళ్ళీ స్తోత్రం కలిగి మనకి సంతోషం అండి. మీరందరూ వస్తారు తినడం అన్నీ మాకు సంతోషం. అవన్నీ వచ్చి అంటే మన పిల్లలు అందరూ వస్తారు. ఇలాగే ఈ పిల్లలు రాలేకపోతే వెళ్ళి పిలుస్తారు, అమ్మా బిర్యానీ ఇక్కడ రెడీ అయింది చెప్పింది తినేసి. మా ఇంటికి సమృద్ధి ఉంది, నాకు తెలియదు ఎలాగెలాగా వస్తుంది, ఇష్టం చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. డబ్బు కొన్ని సమయంలో పెట్రోల్ కొట్టడానికి డబ్బు లేదు, పెట్రోల్ ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది నాకు తెలియదు. మా సమయం వచ్చినప్పుడు సమకూర్చి పడుతున్నా డబ్బులు, పెట్రోల్ కొట్టడానికి ఎక్కువ రాదు. 1200 కావాలంటే 1200 వస్తుంది, వేరే ఎక్కువ పోతుంది కాదు. అద్భుతం బట్టలు వస్తుంది. మీరు రేపు ఏమవుతుంది తెలియదు, రేపు కూడా అలాగే వస్తుంది. చెప్పండి కండి ప్రతి వస్తుంది దేవుడు ఉన్నట్టుగా దేవుడికి చెప్పండి. నేను జోని అని నీకు తెలుసు, అటు కాక ఒక జోని ఉంది, అది దేవుడికి తెలుసు. నేను జోని అని నీకు తెలుసు, ఇది కాదు వేరొక జోడి అండి. అప్పుడు దేవుడి దగ్గర ఇదే ఒరిజినల్ జోడి సరిగా చెప్పండి, దేవుడికి చెప్పండి, తృప్తి వస్తుంది. చివరి మాట ఏదమ్మా, నీ అన్యులు వదిలే అమ్మవద్దు. సోదరు చెప్పండి, దేవుడికి చెప్పండి, దేవా నేను కొన్ని సంవత్సరం అయితే అపమానం పొందుతాను, ఈ రోజు నుంచి అన్యుల మధ్యలో నిర్ణయం చేయకూడదు, అపమానం నా తల నుండి మారిపోకూడదు. నేనే చివరి పాటలు చేయబోతున్నారు, ఏదో కెట్టన్ని ఇరుగుతున్నారండి. నమ్మిన వాడు మాత్రం ప్రార్థన చేయదు, లేని వాడు చేయొద్దు. దేవా నేను అపమానపరిచిన చోటులు నన్ను గణపరచమని నమ్మిన వాడు మాత్రం నూరులు. నేను ప్రార్థన చేసినప్పుడు నీ కూడా వెళ్ళి ప్రార్థన, ఎక్కడ నీ అపమానపరిచాడు. పార్వతి నీకు పట్టణంలో స్థలం దేవుడు ఇస్తామని దేవుడు స్తోత్రం కలిగింది. అది జరగటం యేసు నామములో పట్టణంలో నీ బిడ్డలకు స్థలం వచ్చింది కాక దేవ ఈ రోజు ఒక గొప్ప విడుదల కలిగిన నాకు నా బిడ్డలకి విడుదల ఇచ్చిన స్తోత్రం. ఈ కుటుంబంలో విడుదల కలిగితే ఎక్కడ అవమానపరిచారు అక్కడ మనం గణపరిచిన దేవుడు కలిగిన దేవుడికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థన మొదటి రోజు దేవుడు అద్భుతాలు చేసినాయి. స్తోత్రం కలిగిన కాక, విడుదల కలిగిన కాక, అద్భుతాలు జరిగిన కాక. దేవుడు నా ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకున్నాడు. ప్రార్థన వలనే ప్రయాణము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనలే ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థనలే ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థనలే పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా ప్రయాణం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా ప్రయాణం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం.
సమర్పించుకుందాం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఎదురు చెప్పబడిన వాక్య ప్రకారంగా వాస్తవంగా నీలో ఒక పశ్చాత్తాపం కలిగి ఉండి తీరుతూ నోరు తెరిచి హృదయాన్ని తెరిచి కన్నీటితో దేవుని యొక్క సన్నిధిలో ఈ వాక్యాన్ని స్వీకరించి తీరే మనస్తత్వముతో దేవా నాలో ఒక విడుదల జరిగి తీరాలి, నా జీవితంలో నష్టం కలిగిన దానిని తిరిగి అప్పగించుకు తీరాలి, నా జీవితంలో నుంచి కోల్పోయిన దానిని మరలా తిరిగిచ్చిన దేవుడువు నీవు, మరలా నన్ను స్థిరపరిచిన దేవుడువు నీవు. అలా నిజంగా పశ్చాత్తాపం కలిగిన దేవుడు మౌనంగా కూర్చోకుండా ఒక నిమిషం దేవుని యొక్క సన్నిధిలో నిన్ను తను తాను తగ్గించుకొని శబ్దము కంటదని దేవునికి వినబడి తీరేంతటిగా సమర్పించుకొని రాత్రి ఈ పగటి వేళందరూ ఒప్పుకు తీరుతారు. చివరి ప్రార్థన చేయడానికి వెళ్ళే ముందు ఒక్క నిమిషం అవకాశం ఇచ్చి వాస్తవంగా ఈరోజు చెప్పిన వాక్యం నా కోసం, నాలో అది ఒక మార్పునిచ్చి తీరాలి. నన్ను ప్రార్థనలోకి నడిపించుము దేవా. నేను ప్రార్థన ద్వారా కొన్ని అగ్ని శోధనలో నుంచి నేను మండిపోతున్న అగ్ని లోపల పడిన బంగారమును అతిశుద్ధిపరిచి తీరినట్ల అగ్ని శోధన నా జీవితంలో వచ్చినది. మండిపడిపోయే, బూడిదైపోయే, నాశనమైపోయే కొయ్యి కర్రవలో కర్రల వలగే కాకుండా దేవా తీవ్ర ప్రజలం కలిగి ఉన్నాను. మెరుపు కలుగుతున్న బంగారముల, ఖరీదు చెందుతున్న బంగారముగా దేవ పనికొచ్చి ప్యూరిటీ చెందిన బంగారు రత్నముల నన్ను బయటికి తీసుకురమ్మలేదు. నా జీవితంలో నష్టమైన దానిని ఈ పగటి వేళ ఒప్పుకుంటున్నాను దేవా. నేను తిరగక నా జీవితంలో నష్టమైంది. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. దేవానికి స్తోత్రం. స్థిరపరిచిన దేవుడవు, జాలి కలిగిన దేవుడవు, దయ చూపించుచున్న దేవుడు, అగ్నిలో నుంచి మాట్లాడే దేవుడవు, రోషం కలిగిన దేవుడవు, నేనున్నవాడును అనువాడును అన్న దేవుడు నీతో మాట్లాడాడు. ఇంత వాక్యం విన్నాక కూడా పశ్చాత్తాపడలేకపోతే నీ జీవితం ఇంకా దారుణమైన స్థాయిలోకి వెళ్ళిపోతూ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ ఉపవాసం యొక్క మొదటి రోజున దేవా నీవు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నీ శబ్దం కొన్నిటిని కాల్చినందుకు స్తోత్రం. అగ్నిలో నుంచి మాట్లాడిన దేవా, అగ్ని లోపలకు దిగి వచ్చిన దేవుడా, గమనికాడక దేవా, గోని పట్ట ధరించుకొని కూర్చున్న వాడిని రాజు అంతఃపురములో 127 సంస్థానములు గుర్తింపు చెందిన ఒక వ్యక్తిగా మార్చిన గొప్ప దేవుడు దేవా. బైబిల్లో రాసింది నా జీవితంలో జరగాలి. నేను ఒప్పుకుంటున్నానయ్యా, పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, నేను తిరగకుండా అటు ఇటు అయిపోయింది. దేవా ఈరోజు తిరిగి తిరుగుతాను, నన్ను దయచేయము దేవా. పరిశుద్ధుడా మహోన్నతుడా దేవానికి వందనాలు. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కూడిక మొదటి దినమున దేవా స్తుతుల ద్వారా కొన్ని విడుదలలు జరిగి తీరుతాయి. స్తుతి జీవితంలో విశ్వాసాన్ని వృద్ధి చెంది తీరుతాయి. స్తుతి ద్వారా దేవ కొన్ని పద్ధతులు దేవుని జరిగి తీరుతాయి. స్తుతించిన ప్రతి ప్రాణి దేవుని ద్వారా సృష్టింపబడి ఉన్నది. స్తుతించిన ప్రతి వాడు అపనమ్మకాన్ని దూరపరిచి నమ్మకములో స్థిరపడి తీరగలుగుతాడు. దేవ ఈ పగటి వేళ దేవుని యొక్క వాక్య భాగం చెప్పబడిన తరగతిగా నష్టపోయిన దానిని తిరిగి ఇచ్చిన దేవుడు, రౌద్రం కలిగిన దేవుడు, అగ్ని మధ్యలోకి దిగి వచ్చిన దేవుడు, సహాయం చేసిన దేవుడు, మమ్మల్ని తల ఎత్తుకున్న నిలబెట్టిన దేవుడు దేవా. ఈ రాత్రి వేళ పగటి వేళ వాక్యం విన్న ప్రతి బిడ్డల జీవితంలో పశ్చాత్తాపం కలిగిన దేవుని బిడ్డలు అలా జరిగి తీరునుగాక. దాని యొక్క ఫలము రాబోయే రోజుల్లో కోత కోసి తీరేంతటిగా, సమృద్ధి కలిగి తీరేంతటికి దేవ సహాయపరచమని కోరుచున్నాం దేవా. ఈ పగటి వేళ మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. మేము ప్రార్థన చేసిన సకల విషయంలో గొప్ప కార్యాలు చేసినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్లలోకి తిరిగి వెళ్తున్నాం దేవ. రాబోయే 2 రోజుల ఉపవాస కూడికల్లో కూడా ఇంకా దీర్ఘాయుష్యుతో
దీర్ఘ బలముతో, దీర్ఘ శక్తితో, దీర్ఘ వీక్షణతో, దీర్ఘ దర్శనముతో, దీర్ఘ అభిషేకముతో ముందుకు కొనసాగడానికి సహాయపరచును. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. రేపు పొద్దున కూడా ఉన్నది ప్రార్థన 10 గంటలకి. అదే రీతిగా రేపు సాయంత్రం కూడా 6 గంటలకి అక్కడ ప్రార్థన. లేదా ఓకే, రేపు రాత్రి 6 గంటల నుంచి 7 గంటల వరకు ఇక్కడ ప్రార్థన ఉంది. మనకుంది అయితే ఇక్కడ లేదు. అదే రేపు సాయంత్రం కూడా లేదు. శనివారం రోజు లాస్ట్ ఉంటుంది, పొద్దున సాయంత్రం. ఓకే, రేపు పొద్దున 10 గంటలకి ఇక్కడ ప్రార్థన ఉన్నది. రేపు సాయంత్రం ప్రార్థన లేదు. రెండవదిగా శనివారం రోజు పొద్దున రాత్రి 6 గంటలకి ఇక్కడ ప్రార్థన ఉంది. దాని తర్వాత ఆదివారం రోజు ప్రార్థన. దేవుడు మీ అందరిని కూడా దీవించిన.